నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో, కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల, రాయలసీమలో అనేక చోట్ల వర్షపాతం నమోదు కానుంది. గరిష్టంగా చూసినట్లయితే కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం గాను, అదేవిధంగా రాయలసీమలోని అనంతపురంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గరిష్టంగా గాలులు శ్రీకాకుళంలో గంటకు 87 కిలోమీటర్ల వేగంతోనూ, కర్నూలులో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు గమనించినట్లయితే, ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతం మరియు దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలో మరింత ముందుకు సాగాయి. ఇవి రాబో 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి అవకాశం ఉంది. నిన్నటి అండమాన్ సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉంది. అదేవిధంగా తమిళనాడు తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపవరణంలో వాయువ్య మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాబో రోజుల్లో వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే, రాబో 5 రోజులు కూడా రాయలసీమలో విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు మంచి వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక గరిష్ట భారీ వర్షాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరి ముఖ్యంగా రాయలసీమలలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు గరిష్ట గాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఈ ఉత్తర భాగంలోని ఆంధ్రప్రదేశ్ భాగంలో మనకు గరిష్టంగా గాలులు 50 నుండి 60 కిలోమీటర్లు వేయడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలలో రావడానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో మనకు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల గాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మిగిలినటువంటి జిల్లాలలో మనకు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రహదారులు, వరదలు కానీ లేదా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటం, మరి పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా పైన పేర్కొన్నటువంటి కారణాల వల్ల అండర్ పాస్ లేదని మూసివేయటం కానీ జరగవచ్చు. అదేవిధంగా బలమైన గాలుల కారణంగా హాని కలిగించే నిర్మాణాలకు పాక్షికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అదేవిధంగా టెలిఫోన్ స్తంభాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ నేల కొరకడానికి అవకాశం ఉంది. చెట్ల కొమ్మలు విరగటం, అలాగే చిన్న మరియు మధ్య తరహా చెట్లు నేల కొరకడం అలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి కొండ చర్యలు విరిగిపడటం లేదా శిథిలావస్థలో ఉన్నటువంటి పాడుబడ్డ బిల్డింగులు కానీ ఏమైనా పడిపోయడానికి అవకాశం ఉంది. ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రాబో 5 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉరుముల మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు కూలీలు, దైనందిన కూలీలు, పశువుల కాపరులు ఎటువంటి పరిస్థితుల్లో ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సమయంలో చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
అదేవిధంగా ఎండిపోయినటువంటి కొమ్మలు కానీ లేదా విరిగా ఎండిపోయిన చెట్లు కానీ పడిపోయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నమస్తే.